గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం 9:10 గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 90% అనేవి బీఈడీ అభ్యర్థులకు డైరెక్ట్గా పోస్టులు అనేవి రావాలి అండ్ 10% మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఎస్జిటి టీచర్లకు ప్రమోషన్లు వెళ్ళాలి అనేది మా ఫైట్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో వేతనం తీసుకొని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వేతనం తీసుకునే వాళ్ళకి ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. ఆ పోస్టులని ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ బీఈడీ అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే పై ఉద్యోగాలు కావాలని అనుకుంటే ఏ ఉద్యోగం లేకుండా ఒక నిరుద్యోగిగా తిరుగుతున్న వాళ్ళు ఈ న్యాయబద్ధమైన పోరాటం చేయటంలో ఏమన్నా తప్పుందా అండి? ఏమన్నా మీ ఎస్జిటి పోస్టులను మేము అడుగుతున్నామా? మీ పోస్టులలోంచి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వండి, మీరు కోర్టులో కేసు వేశారు, గెలిచారు, మేము దానికి ఓకే, ఎందుకంటే మీ పోస్టులను మీరు గెలుచుకున్నారు దానికి. కానీ ఇక్కడేం మీ పోస్టులు అడగట్లేదు కదా, మీ ఎస్జిటి ఎలిజిబిలిటీని అడగట్లేదు కదా. మీరు ఎందుకంత భయపడిపోతున్నారు? మీ ఎలిజిబిలిటీని మేము అడగట్లేదు కదా, మా పోస్టులని మాత్రమే మేము అడుగుతున్నాం. మా ఎలిజిబిలిటీ మీద, మేము చదివి సంపాదించుకున్న మా ఎలిజిబిలిటీ మీద ఉన్న పోస్టులను మట్టుకే మేము అడుగుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఎస్జిటి అభ్యర్థులు దాన్ని అర్థం చేసుకోండి. ఈ న్యాయబద్ధమైన పోరాటానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి. థ్యాంక్ యూ.